ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బాణుడు మరోసారి ప్రతాపం చూపిస్తున్నాడు. గత 15 రోజుల నుంచి చల్లబడ్డ వాతావరణము ఒక్కసారిగా 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదైన ప్రస్తుతం మనం హనుమకొండ నగరం నడిబొడ్డున చూసుకోవచ్చు. పూర్తిగా మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. ఇక ఇందులో మహబూబాద్ జిల్లాతో పాటు భూపాలపల్లి, జనగాం జిల్లా లోపల 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్లోని రాయపర్తిలో 40.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, హనుమకొండలో దామెరలో 40.7 డిగ్రీలు, మహబూబాద్లో నరసింహులపేటలో 42.4 డిగ్రీలు, ములుగులోని వాజేడులో 40.3 డిగ్రీలు, భూపాలపల్లి జిల్లాలోని కాటారం వద్ద 40.2 డిగ్రీలు, జనగామలోని జాఫర్గఢ్ వద్ద 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్నటి రోజు నమోదైంది. ఈ రోజున ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం గత వారంతో పోల్చుకుంటే ఈసారి రోడ్డు మీద కూడా జనసంచారం కూడా తగ్గిపోయింది. పూర్తిగా నిన్నటి నుంచి వడగాళ్ల ప్రభావం కూడా పెరిగింది. అదేవిధంగా ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటే కూడా కొంత భయప్రాంతాలకు గురవలసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇన్ని రోజులు అల్పపీడన ప్రభావంతో కొంత ఉష్ణోగ్రతలు తగ్గాయని భావించినప్పటికీ కూడా పూర్తిగా ఇటు ఉష్ణోగ్రతలు అయితే భారీగా పెరుగుతూ ప్రజలను అయితే బయటికి రాకుండా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వేడి పెరుగుతుంది. అదేవిధంగా పూర్తిగా అటు వడగాళ్ల ప్రభావం పెరుగుతుందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం లోపల ప్రజలు అప్రమత్తంగా ఉంటారంటూ కూడా సూచనలు చేస్తుంది. ఇక ఈ 2 రోజుల నుంచి కూడా వాతావరణం లోపల పూర్తిగా తేమ శాతం పూర్తిగా తగ్గిపోవడంతో కొంత సన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక రేపు ఎల్లుండి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మహబూబాబాదు, జనగామ, వరంగల్, హన్మకొండ ఈ 4 జిల్లాల లోపల పూర్తిగా వాతావరణం మరింత వేడిగా మారే అవకాశం ఉందని చెప్పడంతో కూడా ఈ 4 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఇక వేసవి మరొకసారి బాణుడు తన ప్రతాపం చూపుతూ సన్ స్ట్రోక్ దిశగా కూడా పరిస్థితులు మారుతున్న నేపథ్యం లోపల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ బయటకి వస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ వాతావరణ శాఖ అదేవిధంగా వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఒకవేళ బయటికి వస్తే మాత్రం ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవడానికి పలుచని దుస్తులు, అదేవిధంగా చెత్తిరి నీడలో ఉండడానికి చెత్తిరి కానీ లేకపోతే వాటి తలకు ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వస్తే పూర్తి స్థాయి లోపల లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ ఎండ ప్రభావానికి గురైతే మాత్రం ORS లాంటివి తీసుకుంటేనే తప్ప ఈ యొక్క ఎండ ప్రభావం నుంచి తప్పించుకోగలం. లేకపోతే మాత్రం సన్ స్ట్రోక్ ప్రాణాపాయం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో మొత్తంగా మరి 2-3 రోజుల పాటు కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా వైద్యులు కూడా చూస్తుంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రము ఎక్కువగా జనగామ జిల్లా, మహబూబాద్ జిల్లా లోపల 43 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదైంది ఈ మధ్యాహ్నం 1 గంటకు. అదేవిధంగా మిగతా జిల్లా లోపల 40 పైగా నమోదవుతూ వస్తుంది. అంటే నిన్నటి నుండే గత 15 రోజుల నుంచి మీరు చూసుకుంటే నిన్నటి నుండే 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఇక 45 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు ప్రభుత్వము అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇది మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాతావరణం సంబంధించినటువంటి ఉష్ణోగ్రతలకు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వెనుబిగ్ టీవీ, హనుమకొండ. For more videos like this, subscribe Big TV channel.